రేషన్ తీసుకునే ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేయించుకోవడానికి కూడా ముందొస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కేవైసీ ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రేషన్ షాప్ దగ్గర ఉన్నాం. రేషన్ షాప్ దగ్గర కూడా రేషన్ డీలర్ దీనికి సంబంధించి మొత్తం ఆ ఈకేవైసీ ప్రాసెస్ ని కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేయించుకోవాలని కూడా చెప్తున్నారు. జూలై 31వ తేదీ వరకు కూడా చివరి తేదీని ప్రకటించినట్టు ఇప్పటికే జిల్లా అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి ఈ కేవైసీ చేయించుకోకపోతే వచ్చే నెల నుంచి కూడా రేషన్ వరకు కట్ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేయించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్ లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఈ కేవైసీ ప్రక్రియ కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి కావడానికి మాత్రము 2 నుంచి 3 నిమిషాల సమయం పడుతుందన్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఏదైతే కొత్తగా లేటెస్ట్ గా అప్డేట్స్ అవుతున్న పరిస్థితి. ప్రజెంట్ ఎవరికైతే కేవైసీ అయిందో కేవైసీ అయిన తర్వాత కూడా వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు లో ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో ప్రకారమే దానికి ఆధార్ కార్డు లో ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో పత్రం కూడా అక్కడికి వస్తున్న తర్వాత కూడా ఇప్పుడు కేవైసీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా మంది చాలా రోజుల నుంచి కూడా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. చాలా మంది కేవైసీ చేయించుకుంటున్నారు. ఎవరైతే కేవైసీ చేయించుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా కేవైసీ చేయించుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై కూడా ఇప్పటికే జిల్లా సివిల్ సప్లై అధికారులు కూడా మొత్తం కూడా ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్తున్న ప్రక్రియ కనపడుతుంది. మనం విజువల్ లో కూడా చూస్తాం. దీనికి మొత్తం సంబంధించి ఆ ప్రక్రియ ఈ విధంగా కొనసాగుతున్న పరిస్థితి. ముందుగా దానికి సంబంధించిన ఏదైతే రేషన్ కార్డు ఉందో రేషన్ కార్డు సంబంధించిన నెంబరు అలా ఎంటర్ చేసిన తర్వాత కూడా అక్కడ ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వస్తుంటాయి. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత అలా ఎవరెవరికి కేవైసీ అయింది, ఎవరెవరికి కేవైసీ కావాలంటే ఇంతకుముందు గతంలో కూడా 1 సంవత్సరం క్రితం నుంచి కూడా ఈ ప్రక్రియ నడుస్తుంది కాబట్టి ఆల్రెడీ 1 సంవత్సరం ముందు కూడా ఎవరైనా కేవైసీ చేయించుకుంటే మాత్రం వాళ్ళకు ఆల్రెడీ మీకు కేవైసీ అయిందని చూపెడుతుంది. ఎవరైతే కేవైసీ చేయించుకున్న వారి మొత్తం డీటెయిల్స్ మాత్రం కూడా అక్కడ వస్తుంటాయి. వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అక్కడ రేషన్ డీలర్ కూడా దానికి పూర్తిగా ప్రాసెస్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూసాం. దీనికి సంబంధించి ఆ డీటెయిల్స్ అక్కడికి వస్తుంటే వచ్చిన తర్వాత అక్కడ సంబంధించిన ఆధార్ నెంబరు ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోవాలనుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబరు అక్కడ ఎంట్రీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీలర్ దానికి సంబంధించి ఏమొస్తుందో చూద్దాం. అక్కడ ఎంటర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎంటర్ చేసిన తర్వాత సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలు మొత్తం పూర్తిగా డీటెయిల్స్ వస్తుంటాయి. వచ్చిన తర్వాత అక్కడ దయచేసి స్కానర్ పై వేయాలంటే ఇప్పుడు దానికి ఆల్రెడీ కేవైసీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ పాప ఏంది అంటే కేవైసీ చేయించుకోవడానికి అక్కడ ఫింగర్ ఉంటుంది. ఫింగర్ మీద థంబ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ థంబ్ వేసినప్పుడు కూడా ఒక 15 నుంచి 20 సెకండ్ల సమయం పడుతుంది. పడిన తర్వాత వెంటనే దీనికి సంబంధించిన స్క్రీన్ మీద కూడా దయచేసి వేచి ఉండండి అని కూడా వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం వస్తుంది. అయితే కొంతమందికి ఏమవుతుంది అంటే చిన్నపిల్లలు ఏజ్ అంటే ఇప్పటికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఉన్నది. ఆధార్ అప్డేషన్ ఉంటుంది. ఆధార్ అప్డేషన్ అనేది వేలిమిత్ర ఫింగర్ సంబంధించిన అప్డేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం వస్తుంది. ఒకవేళ తంబు లేని పరిస్థితి ఉంటే మాత్రం వాళ్ళకు ఎగ్జిట్ అని వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకునే అవకాశం ఉంటున్న పరిస్థితి. మొత్తం కూడా దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తవుతున్న పరిస్థితి. మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా ఈసారి 100% ఈ కేవైసీ పూర్తి చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. దానిలో భాగంగానే అధికారులు కూడా డీలర్లకు కూడా ప్రత్యక్షమైన శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా దానికి సంబంధించిన పూర్తిగా డీటెయిల్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి మళ్ళీ రేపటి నుంచి కూడా 1వ తారీఖు నుంచి కూడా 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఉంటుంది. కాబట్టి ఈ మధ్యన కాలంలో నీకు 2 రోజుల సమయం ఉంది. ఒక 3 రోజుల సమయం ఉంది. ఈ 3 రోజుల సమయంలో పూర్తిగా ఈ కేవైసీ చేయించుకోవాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కొంతమందికి ఐరస్ ద్వారా కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ముందు ఎవరైతే పాప ఉన్నారో ఆమెకి దానికి సంబంధించిన కొంతమంది వృద్ధులు ఉంటారు. వృద్ధులు ఉన్న వాళ్ళకు తంబు పడని వాళ్ళకి మాత్రము ఐరస్ ద్వారా కూడా ఈ కేవైసీ చేసే ప్రక్రియ కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించి కూడా అక్కడ మనకు చూసిన 2 పరికరాలు ఉన్నాయి. ఒకటి పివైస్ సంబంధించిన మిషన్ ఉంది. తర్వాత దానికి ఐరస్ కు సంబంధించిన మిషన్ ఉంది. దీని ద్వారా కూడా మనం చూస్తున్నాం. సంబంధించి ఇప్పుడు ఒకవేళ ఫింగర్ తో రాకపోతే ఐరస్ తో కూడా చేసే అవకాశం ఉంటుంది. ఐరస్ తో అంటే కొంతమందికి వృద్ధులు ఉంటారు. వృద్ధులకు ఆల్రెడీ ఫింగర్ సంబంధించి కూడా కొంతమంది పడినప్పుడు కూడా ఐరస్ తో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏజ్ లిమిట్ ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్ లిమిట్ లో కూడా ఆధార్ కావడం లేని పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కూడా అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక ఆలోచన వాళ్ళతో కూడా చెక్ చేస్తున్నటువంటి
ఆ పరిస్థితిని దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్ తీసుకుంటాం. ఒక్క నిమిషం ఆ డీలర్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా ఎన్ని వస్తుందో చూద్దాం. మేడం ఎట్లా నడుస్తుంది కేవైసీ ఎట్లా బాగా నడుస్తుంది? నడుస్తుందండి. ఎంతమంది వస్తున్నారు? వస్తున్నారు బాగానే, తీసిన కాంచి బాగానే వస్తున్నారు. ఒక కేవైసీ చేయడానికి ఎంత సమయం ఒక పడుతుంది? 5-6 మినిట్స్ పడుతుంది. ఒకవేళ ఎవరైనా వృద్ధులు వస్తే వృద్ధులకు తంబు పడదు కదా మేడం? కన్ను పెట్టేస్తున్నాం, కన్ను పెడుతున్నాం. ఐరిస్ షూట్ చేస్తున్నారు. ఐరిస్ ఎప్పటి వరకు ఈ ప్రక్రియ ఉంటుంది మేడం? మీరు ఇంకో 4 days. 4 days వరకు చేస్తారు. 4 తర్వాత days. ఇంకా తర్వాత మామూలు రేషన్ ఇచ్చేస్తాం. రైట్. మొత్తం కూడా రేషన్ డీలర్ కూడా ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా మేము ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఈ కేవైసీ ప్రక్రియ చేయడానికి కూడా సిద్ధం చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఒక్కొక్క ఈ కేవైసీ చేయడానికి మాత్రం ఒక నిమిషం, ఆ నిమిషంన్నర 2 నిమిషాల సమయం పడుతుందని కూడా చెప్తున్నారు. అంటే సర్వర్ అప్డేషన్ బట్టి ఒకసారి సర్వర్ స్లో ఉంటే మాత్రం కొంచెం డిలే అవుతుంది, సర్వర్ ఫాస్ట్ ఉంటే మాత్రం ఎమ్మటెమ్మట అవుతుందని కూడా చెప్తున్నారు. ఇక్కడికి ఈ కేవైసీ చేయించుకోవడానికి కూడా చాలా మంచి స్పందన వస్తుందని కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులు చెప్పినట్టు ప్రస్తుతం ఈసారి నల్గొండ జిల్లాలో మొత్తం కూడా 100% ఈ కేవైసీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్పారు. దాంతో భాగంగా కూడా డీలర్లకు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి డీలర్లకు కూడా ఒక కార్యాచరణ కూడా పూర్తి చేశారు. మొత్తం కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేయాలని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి దానిలో భాగంగానే వీరందరూ కూడా ఈ కేవైసీ పూర్తి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది.